ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే ఉపాయం, మీరు ఈ వస్తువులు జేబులో పెట్టుకోవడం వల్ల మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతి ఒక్కరూ కూడా మీ మాటకి ఆకర్షితులు అవుతారు. చాలా తేలికైంది, అద్భుతమైంది. విధి విధానం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ పదార్థాలు కావాలి మీకు చూపిస్తాను. ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి టైంలో చేయమాకండి, మిగతా టైంలో ఎప్పుడైనా చేయవచ్చు. అలాగే ఆహార నియమావళి ఏమీ లేవు. కుటుంబంలో ఎవరైనా మరణించి ఉన్నా పెద్ద కర్మ అయిపోయిన తర్వాత ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు ఈ ఉపాయాన్ని చేయవద్దు. ఇవి నిబంధనలు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇవి తాంత్రిక ఉపాయాలు. మనకి మిత్రులు చాలామంది, అక్క చెల్లెలు కూడా చాలామంది అడిగారు, ఆకర్షణ కావాలి అంటే మాటకి ఆకర్షణ ఉండాలి, అలాగే మనకి గౌరవ మర్యాదలు కావాలి. అలాగే మనకు చాలామంది మా ముందు ఒక రకంగా మాట్లాడుతున్నారండి, తర్వాత మమ్మల్ని చాలా హేళనగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని తక్కువ దృష్టితో చూస్తున్నారు. ఇలాంటి సమస్య నుంచి బయటపడడానికి ఏదైనా చెప్పండి అని చాలామంది అడిగారు. వారందరికీ ఈ ఉపాయం. మనకి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగాలన్నా, ప్రతి ఒక్కరు మన మాటకి విలువ ఇవ్వాలన్నా ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే ఈ ఉపాయం చేయటం వల్ల కలిగే లాభాలు కొన్ని చెప్తాను. మన జాతకంలో కొన్ని దోషాలు ఉంటాయి, వాటి ప్రభావం వల్ల కూడా మనకి సమాజంలో గౌరవ మర్యాదలు ఉండవు, అలాగే మాటకు విలువ కూడా ఉండదు. ఈ ఉపాయం చేయటం వల్ల అలాంటి దోషాలు ఉంటే తగ్గుతాయి. అలాగే సమాజంలో, కుటుంబంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతి ఒక్కరు మీ మాట వింటారు, మీకు విలువిస్తారు. మీరు ఏది చెప్తే అది చేయడానికి అవకాశాలు పెరుగుతాయి. ఏ పని చేసినా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉపాయం ఖర్చుతో కూడుకున్నది మాత్రం కాదు, తక్కువ ఖర్చుతోనే పదార్థాన్ని సేకరించుకోవాలి. కావాల్సిందల్లా తెల్లటి గవ్వలు. ఇవి మీకు పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి. పసుపు కలర్వి కాదు, తెలుపుది కావాలి, ఒకటి చాలు. అలాగే ఎర్రటి క్లాత్ రెండవది. మూడవది, మీరు మల్లి చెట్టు, మనం పూలు పెట్టుకుంటాం కదా, మల్లె పూలు, జాస్మిన్, ఆ చెట్టు వేరు కావాలి. ఇది ఎలా తీసుకోవాలో చెప్తాను, చూపిస్తాను. అలాగే కాపర్ వైర్ ఒక చిన్న ముక్క కావాలి. అలాగే కుంకుమ పువ్వు కావాలి. సెంట్ ఏదో ఒకటి పర్ఫ్యూమ్ కావాలి. అలాగే ఒక సాంబ్రాణి పూల కావాలి. ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు శుక్రవారం నాడు మాత్రమే గవ్వను కొనుక్కోండి. శుక్రవారం నాడు శుక్రవారం నాడు కొనుక్కొని తెచ్చుకోండి ఇంటికి. తర్వాత మల్లి చెట్టు, మీరు మీ ఇంట్లో మల్లి చెట్టు ఉన్నా పర్వాలేదు, ఇంట్లో ఉన్నదాన్నైనా బయట వారిదైనా వాడుకోవచ్చు. కానీ నర్సరీ నుంచి మీరు శనివారం నాడు మల్లి మొక్కను కొని తెచ్చుకోండి. ఒకవేళ ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్నదాన్ని వాడుకోవచ్చు. మల్లి చెట్టు వేరు కావాలి. మీరు వేరు తీసుకునే ముందు చెట్టుకు నీరు పోసి నమస్కారం చేసుకొని ఒక సాంబ్రాణి పొలతో ధూపం చూపించి ఆ వేరుని నాకు పలానా అవసరం నేను తీసుకుంటున్నాను అని తీసుకోవాలి. అది ఏ దిక్కున ఉన్న, భూమిలో ఏ దిక్కు ఉన్న వేరైనా పర్వాలేదు. అలాగే కాపర్ వైర్ కూడా ముందే రెడీ చేసుకోండి. అలాగే మీరు ఎర్రటి క్లాత్ కూడా కొత్త తెచ్చుకోవాలి, పాతది మాత్రం వాడకూడదు. జాకెట్ ముక్క ఏదైనా అంతకుముందు ఉపాయాన్ని తెచ్చుకుని ఉంటే ఆ ముక్కని కొంచెం చిన్న ముక్కనైనా ఈ గవ్వను కట్టడానికి సరిపడా ముక్క కావాలి, దాన్ని తెచ్చుకోవాలి. అలాగే కుంకుమ పువ్వు కూడా మీరు ముందే తెచ్చుకోండి, కొంచెం ఎక్కువ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే,
మీరు ముందు మల్లి మొక్క వేరు తెచ్చుకున్నారు కదా, మీరు తెచ్చుకున్న వేరుని చిన్న మొక్కగా కట్ చేసుకోండి. అంటే చిన్న మొక్క చాలు, ఎక్కువ అవసరం. ఇదిగోండి నేను ఈ చెట్టు చూపిస్తున్నాను, ఎగిరిపోయింది. వేరు తీసుకోండి, నేను చెట్టు చూపించాను, వేరు తీసుకోండి. ముందు ఏం చేస్తారంటే, మీరు ఈ ఉపాయం చేయడానికి ముందు మనం అన్నీ రెడీ చేసుకున్నాం. తర్వాత ఈ గవ్వని తెచ్చుకున్నాం, శుక్రవారం నాడు తెచ్చుకున్నాం. శనివారం నాడు మల్లి చెట్టు కానీ వేరు కానీ, అంటే చెట్టు తెచ్చుకున్నా చెట్టు నుంచి వేరు తీసుకోవచ్చు, తెచ్చుకున్నాం. ఇవన్నీ రెడీ చేసుకున్నాం. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంట్లో మీరు ఒక దగ్గర కూర్చోండి. ఫస్ట్ గవ్వ తీసుకోండి, గవ్వను కొంచెం వాష్ చేసుకొని శుభ్రం చేసుకోండి. తర్వాత ఈ గవ్వ మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది కదా, దీంట్లో ఈ మల్లి చెట్టు వేరుని పెట్టండి. తర్వాత మీరు ఈ పెట్టిన తర్వాత అందులో కుంకుమ పువ్వు, ఇది కూడా నేను చూపిస్తున్నాను, మీ ముందు కట్ చేస్తున్నాను. ఎందుకంటే కుంకుమ పువ్వు చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇదిగోండి, ఒక్క రెబ్బ తీసుకున్నాను. ఇలా గవ్వలో మధ్యలోనే పెట్టండి, గవ్వ లోపల. చూశారు కదా. తర్వాత చిన్న రాగి ముక్క, మనం ఇంతకుముందు రాగి వైరు, ఇది ప్లేట్దైనా పర్వాలేదు, షీట్దైనా పర్వాలేదు. చూడండి, మీ ముందు చూపిస్తున్నాను. ఇలా కాపర్ వైర్ని కూడా ఈ గవ్వలో ఇలా పెట్టండి. ఇందుట్లో మల్లి చెట్టు వేరు పెట్టాము, కుంకుమ పువ్వు పెట్టాము, రాగి వైరు కూడా పెట్టాము. తర్వాత మనం దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు ఇలా సాంబ్రాణి పుల్ల తీసుకోండి. సాంబ్రాణి పుల్ల తీసుకొని వెలిగించండి. ఈ వెలిగించిన తర్వాత మనకి సాంబ్రాణి పుల్ల కాలుతుంది కదా, నేను చూపిస్తాను మీకు. ఈ మసిని ఇందులో వేయాలి, సాంబ్రాణి పుల్ల మసిని మాత్రమే. ఇప్పుడు ఉంది కదండి, ఇప్పుడు ఇలా పట్టుకోండి. పుల్ల కాలుతుంది. మీకు ప్రాక్టికల్గా ఎందుకు చూపిస్తున్నానంటే, చేసే విధానం తెలిస్తే ఈజీగా చేయగలరు. ఇప్పుడు ఈ మసి దీంట్లో పడాలి. చల్లబడే కొద్దికి ఆటోమేటిక్గా ఈ మసి మనకి తయారవుతుంది. ఈ మసి ఏదైతే సాంబ్రాణి పల్లి మసి ఉందో, ఈ మసిని దీంట్లో వేయండి. చూడండి, కొంచెం ఆరితే కానీ తొందరగా అవుతుంది, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని నేను ముందే వేస్తున్నాను. మసిని వేశాను. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే, ఇందులో ఏదైతే పదార్థాలు వేసాం అలాగే మసి బాగా ఎక్కువ వేసేయండి, పూర్తి చేసేయండి. అలాగే ఇప్పుడు దీంట్లో సెంటు మనం జాస్మిన్ కావచ్చు, కస్తూరి కావచ్చు, ఏదైనా సరే సెంటు తీసుకొని సెంటు లోపల వేయండి. ఒక డ్రాప్ వేయండి. దీంట్లో సెంటు కూడా వేయండి. ఇప్పుడు మనం ప్రయోగానికి కావలసిన విధానాన్ని రెడీ చేసుకున్నాం. తర్వాత మనం ఈ గవ్వని ఇంతకుముందు మనం రెడీ చేసుకున్న ఈ ఎర్రటి క్లాత్లో పెట్టి మూటగా కట్టాలి. ఒక గవ్వ మాత్రమే. ఈ మసి వేసిన తర్వాత సెంటు వేయాలి, మూటగా కడదాం. ఇలా మూటగా కట్టండి. మూటగా కట్టాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది మనం ఆంజనేయ స్వామి గుడికి తీసుకువెళ్ళి, గుడిలో మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి గుడి ఉంటే గుడికి తీసుకువెళ్ళి, గుడిలో మనం గ్రిల్స్ ఉన్నా కానీ, లేకపోతే అక్కడ గుడి ప్రాంగణంలో చెట్టు ఉన్నా కానీ,
మనం ఈ మూటని అక్కడ కట్టి ఇంటికి రావాలి. కిటికీకి కావచ్చు, మీకు ఏ ప్రదేశం వీలైతే ఆ ప్రదేశం. ఒకవేళ ఏమీ లేవు, మీరు ఆ దేవాలయ పూజారిని చెప్పండి, పూజారి గారికి ఇచ్చి, గురువుగారు ఈరోజు దేవాలయంలో పెట్టండి, రేపు వచ్చి తీసుకువెళ్తాను అని ఆయనకి ఇవ్వండి. ఇది మళ్ళీ రేపు వచ్చి తెచ్చుకోవాలి మీరు, కాబట్టి చెప్పండి, ఎక్కడైనా పెట్టమని చెప్పండి. తర్వాత మీరు ఇంకా దీంట్లో మనం ఎక్కడ దీపారాధన గురించి కానీ ఇంకేం చెప్పుకోలేదు మనం. తర్వాత ఉదయాన్నే ఈ ఉపాయాన్ని మీరు శనివారం నాడు చేయాలి. శుక్రవారం నాడు రెడీ చేసుకొని శనివారం నాడు చేసుకోవాలి. శనివారం నాడు ఎప్పుడు ఉదయం 6 దగ్గర నుంచి సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీరు శనివారం నాడు చేసిన తర్వాత ఆదివారం నాడు మీరు స్నానం చేసి, శనివారం నాడు గుళ్ళో పెట్టాం, గుళ్ళో ఉంది. ఆదివారం నాడు మీరు గుడికి వెళ్ళి, మీరు ఆదివారం నాడు ఉదయం స్నానాది కార్యక్రమాలు ముగించుకొని గుడికి వెళ్ళి, మీరు ఏదైతే నిన్న కట్టిన ఈ గవ్వని ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీపం చూపించాలి. ఇంటి దగ్గర దీపం వెలిగించి, దీపం అలాగే సాంబ్రాణి ధూపం చూపించండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు ఈ మూటని, ఈ క్లాత్ని ఇలాగే మీ పర్సులో కానీ, మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ, మీరు ఎక్కడికి వెళ్ళినా, రాజకీయ నాయకులైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఇది పెట్టుకుని వెళ్ళండి. మీరు దీని ప్రభావం ఎలా ఉంటుందంటే, మీకు ఆకర్షణ పెరుగుతుంది. ఆ అద్భుతమైన శక్తిని మీరే చూస్తారు. మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ రిలేటివ్స్తో మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ, ఇంకెవరితో మాట్లాడుతున్నా వారు మీ మాటకి ఆకర్షితులవుతారు. మీలో సమ్మోహన శక్తి పెరుగుతుంది, ఎదుటివారిని మెప్పించే శక్తి పెరుగుతుంది. ప్రతి ఒక్కరు మీ మాటకి గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. చాలా చిత్రంగా అనిపించవచ్చు. మరి ఇది ఎప్పుడు మార్చుకోవాలి అంటే, ఈ ఉపాయం మీరు ఎవరైనా సరే ఓన్లీ కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినప్పుడు ఏదైతే ఈ ఉపాయం ఉందో, ఇది మీరు వాళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి అప్పుడు ఇబ్బంది ఉంటుంది. ఎవరైనా బయట వాళ్ళు మరణించినా మీరు పొరపాటున వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది లేదు. మీ కుటుంబ సభ్యులు మరణించినప్పుడు ఇది ఏదైతే మూట ఉందో ఆ స్టేజ్కి తీసుకువెళ్ళి నీళ్ళలో కలిపేయండి. తర్వాత మళ్ళీ మీరు తయారు చేసుకోండి. ఇది మీ లైఫ్ లాంగ్ మీ దగ్గర ఉంచుకోవచ్చు. కుటుంబ సభ్యులు మరణించినప్పుడు మాత్రమే దీన్ని తీసివేయాలి. మిగతా విషయాలు దీనికి ఎటువంటి అంటు ముట్టు ఇలాంటివి ఏమీ లేవు. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. మీకు ఆకర్షణ శక్తి పెరుగుతుంది, మీలో సమ్మోహన శక్తి పెరుగుతుంది, అందరూ మీ మాట వింటారు. ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు, పదార్థాలు దొరికినప్పుడు మాత్రమే ప్రయత్నించండి, దొరకనప్పుడు చేయవద్దు. వీడియో ఒకవేళ మీకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి. ఈ ఉపాయాన్ని ముందు వస్తువులు రెడీ చేసుకోవాలి, శనివారం నాడు చేయాలి, ఆదివారం నాడు మళ్ళీ తెచ్చుకోవాలి, తర్వాత మన దగ్గర పెట్టుకోవాలి. ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇప్పుడు మేము లాక్డౌన్లో ఉన్నామండి, మాకు గుడికి వెళ్ళే అవకాశం లేదంటే, మీకు గుడికి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే చేయండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.